చాలా బాగా చెప్పారు తెలుసా! ఎవరో వేరే వాళ్ళ పేర్లు చెప్తూ ఉండడం ఎందుకు? మీరు గూడా ఒక నటులే. మీకు మీ ఫేవరెట్ అవ్వచ్చు కదా! ముందు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ యువర్ సెల్ఫ్. వావ్! హ్మ్. అంతేగా. మీరు మిమ్మల్ని ప్రేమిస్తే హ్మ్. బయట ప్రపంచం అందంగా ప్రేమించినట్టు ఉంటది. హ్మ్. భలే చెప్పారు. అవును. ఈ మధ్యన అదే తక్కువైపోతుంది. ఎవరి కోసమో మనం బతకడం, ఎవరి కోసమో మనం మెప్పించడం ఎక్కువైపోయి, మనకి మనం కాన్ఫిడెన్స్ తగ్గిపోయి, చేయాల్సింది కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నాం. అది కాన్సంట్రేషన్ మిస్ అవుతది. హ్మ్. డిస్ట్రాక్షన్ ఎక్కువొస్తది. హ్మ్. మీ హెల్త్ పాడవుద్ది. ఇవన్నిటికి పక్కన పెట్టండి. కాన్సంట్రేషన్ కూడా పక్కన పెట్టండి. మీ హెల్త్ పాడవుతది కదా! ఘోరంగా. మైండ్ కరెక్ట్ అయిపోతుంది మొత్తం. స్ట్రెస్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది జరగట్లేదు, ఇది జరగట్లేదని. ఇప్పుడు హ్మ్. ఇందాక వచ్చేటప్పుడు హ్మ్. అంత ట్రాఫిక్ ఉంది. ఎళ్ళేవాళ్ళు ఎళ్తే గాని, ఎనకాల ఒకడు హార్న్ కొడుతూనే ఉన్నారు. నేనన్నాను, "ఎక్కడి నుంచి ఎళ్తావు నాన్న? అంతేగా. నువ్వేమన్నా హెలికాప్టర్‌లో ఎళ్తున్నావా? లేదు. పైన జుర్రుమని ఎళ్ళడానికి." నువ్వైనా నేనైనా ఈ లేదు గదా! రోడ్‌లోనే ఎళ్ళాలి. నాకంటే ముందు బండి ఉంది. వెళ్ళాలి గదా! అంతేగా. వెళ్తే కదా! హ్మ్. మనం వెళ్లి చేరాలి. రైట్. నువ్వు ఎళ్ళాలి, నేను ఎళ్ళాలి. హ్మ్. అలా ఉంది గదా! అనుకో ఇలా ఈజీగా తీసుకుంటే మన హెల్త్ స్పాయిల్ బావుంటుంది. మన అవ్వకుండా పని మనం జేసుకుంటాం. చేసుకుందాం. అలాగే మేడం మీరు 'చిరంజీవి' గారితో చేశారు. 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు ఇలాంటి పెద్ద పెద్ద నటులతో అద్భుతంగా నటించారు. వాళ్ళతో మీకు ఉన్న ఒక మంచి మధురమైన ఇన్సిడెంట్ ఏవైనా ఉందా? 'చిరంజీవి' గారితో. ఫస్ట్ చిరం ఎప్పుడు ఎక్కడ జూసారు మీరు 'చిరంజీవి' గారిని? సినిమాల్లో బాగా జూసుంటారు. ఫస్ట్ నేను చూసింది 'గ్యాంగ్ లీడర్' టైమ్ అమ్మ. హ్మ్. సినిమాలో వావ్! చూసాను. హ్మ్. 'తల్లిదండ్రులు' నా ఫస్ట్ మూవీ హ్మ్. బాలకృష్ణ గారిది. ఓకే. విజయశాంతి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్. హ్మ్. తాతినేని రామారావు గారు డైరెక్టర్. ఆ తర్వాత 2, 3 పిక్చర్‌లు చాలా చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా 3, 4 పిక్చర్స్ చేసిన తర్వాత 87లో తెలుగు ఇండస్ట్రీకి హ్మ్. ఎంటర్ అయ్యాను. హ్మ్. 81లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. హ్మ్. 87లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. హ్మ్. అది కూడా ఎందుకు ఎలాగ అయ్యిందంటే ఒక ఇందాక నేను చెప్పాను కదా! ఒక రఫ్ క్యారెక్టర్ చేయాలని కోరిక అవును. ఉందని. అవును. అలాంటి రఫ్ క్యారెక్టర్ హీరోయిన్ మీనా, నేను, సురేష్ గారు. పాత ఆహా! సురేష్ గారు ముగ్గురు చేస్తున్నామన్నమాట ఒక సీరియల్. మనం కృష్ణవేణి గారు అని పాత ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు హీరోయిన్. హ్మ్. ఆవిడ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. శివాజీ గారు, మనోరమ గారు హ్మ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది సుజాత గారు చేయాల్సిన క్యారెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు అప్పట్లో ఇప్పటిలాగా క్యారవన్ అవన్నీ లేదు. అవును. హ్మ్. లోపల సీరియల్ వస్తుంది 11:30 టు 12:15 వరకు 45 మినిట్స్ అది. అది శివాజీ గారు చూసి బయటకొచ్చి, "ఈ అమ్మాయే కదా!" అన్నారు. ఆ! అవునండి. వచ్చి మాట్లాడారు. హ్మ్. "బాగా చేసావమ్మా" హ్మ్. అన్నారు. చెప్తూ ఉండగా ఆ సీరియల్ కూడా పీఏపీ వాళ్ళు అక్కడ ఆఫీస్‌లో చూసినట్టున్నారు. ఓకే. ఆ! అప్పుడు 'పరుచూరి బ్రదర్స్' చూసారు ఆ హ్మ్. సీరియల్. హ్మ్. "ఈ అమ్మాయి బావుంది. ఎవరో పిలవండి ఈ హ్మ్. క్యారెక్టర్." కొంచెం రఫ్ క్యారెక్టర్ అది వదిన. ఆ! వెటకారంగా మాట్లాడుద్ది అవును. బాలకృష్ణ ఓకే. గారితో. ఆ! "ఇది బానే ఉంది. అమ్మాయి ఎవరో కనుక్కోండి." హ్మ్. అంటే తమిళ్ మేనేజర్ అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంది కదా! అవును. వీళ్ళు మాట్లాడుకున్నారు. తమిళ్ మేనేజరు, తెలుగు మేనేజర్ మాట్లాడి, ఇలా పలానా చోట షూటింగ్‌లో ఉన్నారని ఇంటికి ఫోను చేస్తే చెప్తే, అక్కడ వచ్చారు లొకేషన్‌కి. ఆహా! అలాగ ఓకే. వచ్చింది. అలాగ తెలుగు తల్లిదండ్రులు వచ్చింది. హ్మ్. సెకండ్ ఇది చూసి ఆ! తల్లిదండ్రులు ఎవరు? ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది? బానే ఉంది కదా! పెర్ఫార్మన్స్ అంటే మనకి ముందు నుంచి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఒక 5% అప్పుడే అప్‌కమింగ్‌లో ఉన్నాను కదా! వచ్చారు. వీళ్ళు చూసి ఒక హెయిర్ డ్రెసర్ నాగరాజు అని హ్మ్. ఈ పిక్చర్‌లో చేశారాయన ఓకే. తల్లిదండ్రుల్లో. ఆహా! ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు వదిన క్యారెక్టర్‌కి చూడాలి అంటే, "సార్ మొన్న బాలకృష్ణ గారు వదినగా ఒక అమ్మాయి చేసిందండి. తమిళ్ ఆవిడ. మీరు చూడండి" అంటే వాళ్ళు చూసినట్టున్నారు. హ్మ్. అప్పట్లో ఏంటంటే ఇప్పటిలాగా చిప్‌లు లేదు. హ్మ్. పెన్ డ్రైవ్ కాదు. అప్పుడు ఆల్బమ్ ఉండేది. వావ్! పెద్ద పెద్ద ఆల్బమ్ ఒక 3, 4 ఉండేది. ఓహ్ మై గాడ్! ఓకే. కంపెనీ ఫోను చేసి వాళ్ళతో వెళ్ళి ఈ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కో డైరెక్టర్ ముగ్గురు ఎళ్లి చూసి, నా ఫోటోస్ చూసి ఇది బావుంది అని. హ్మ్. అప్పుడు నేను ఈ పిక్చర్ చేస్తున్నాను. ఎస్‌ఏ చంద్రశేఖర్ గారిది. ఓకే. మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారు వాళ్ళ ఫాదర్ డైరెక్షన్‌లో హ్మ్. చేస్తున్నాననమాట. ఆ పిక్చర్ చూసి ఆ షూట్‌లో వచ్చి వీళ్ళు మాట్లాడారు. హ్మ్.
ఓకే. బానే ఉందండి. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడడానికొచ్చేటప్పుడు విడో క్యారెక్టర్ గెటప్‌లో ఉన్నా నేను. ఆ! అంటే హస్బెండ్ డెత్ సీన్ చేస్తున్నారు. బానే ఉందని ఓవర్ నైట్‌లో క్యారెక్టర్ మార్చారు. మోడర్న్‌లో ఉండి ఆహా! టక్కన మార్చి ఈ క్యారెక్టర్ సింపతిగా ఉంటుంది. హ్మ్. చాలా బావుంటుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ చేసుంటే ఎళ్ళిపోయేదాన్నేమో. ఈ పాటికి ఈ అదే పాటికి గదా! ఉండుండను. ఆ! ఆ క్యారెక్టర్ మారడం వల్ల హ్మ్. ఇవాళ కూడా కూర్చొని ఇప్పుడు కూడా పిక్చర్స్ చేస్తున్నా. అమేజింగ్. హ్మ్. అది చూసి గ్యాంగ్ లీడర్ వచ్చింది. హ్మ్. ఓకే. చిరంజీవి గారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చెప్పినప్పుడు అంటే చిరంజీవి ఒక గారు విజయశాంతి గారితో నేను వర్క్ చేశాను ఆల్రెడీ. ఆ! తెలుసు. హ్మ్. ఇక్కడ విజయ్ బాపినీడు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నారు అనంగానే ఆ! మనకెలా ఉంటుంది? ఆ! చిరంజీవి గారు అప్పట్లో మస్తు హ్యాండ్సమ్‌గా గూడా ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు కూడా హ్యాండ్సమే ఆ! కదమ్మా! అంతే. అందుకే తగ్గలేదు అంటున్నా. ఆ! కదా! అంతే. ఆ! అది ఫస్ట్ డే చూసి తమిళ్‌లో మాట్లాడారు. ఆ! అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ! ఎలా ఉన్నారు? ఆ పిక్చర్ చూసాను. హ్మ్. మీరు మీరొకసారి చేస్తున్నారట తమిళ్‌లో కదా! జెప్పండి. అది మీరు తమిళియన్స్ గాబట్టి ఎలా అన్నారు? பார்த்தேன்பா உங்க படம் நல்லா இருந்தது. உங்க ஃபோட்டோஸ் எல்லாம் பார்த்தேன். గుడ్ లక్. ఆ! நல்லா பண்ணுங்க ఓకే. అన్నారు. ఆ! బవ్ ఓకే. ఆ! ఫస్ట్ డే షూట్. మీరనుకున్నారా ఆయనొచ్చి మాట్లాడతారు అని ఏమైనా అనుకున్నారా? అది కొన్ని చోట జరగదు. కొన్ని చోట జరుగుతుంది. ఆ! మేబీ మనం అంత భాగ్యం చేసి ఉండుంటాం. అంతేగా. ఆ! వచ్చారు, మాట్లాడారు, షూట్ అయ్యింది. హ్మ్. ఫస్ట్ డే ఏ సీన్ అంటే ఆహ్, మురళీమోహన్ గారు సైకిల్‌లో వస్తారు. కూరగాయలు పట్టుకొని వస్తాం గదా! ఆ! ఆయన నిద్ర లేసి అవును. నిర్మలమ్మ గారు కొట్టే సీను. ఆ! నాకేమి అర్థం కాలేదు. వాళ్ళు అప్పుడు అంత తెలుగు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను. ఆహా! కానీ అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడడానికి రాదు. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూర్చోబెట్టుకొని హ్మ్. నిర్మలమ్మ గారు మేమందరం ఒక చోట కూర్చొని నాకు తెలుగు మాట్లాడమని చెప్పేవాళ్ళు. ఆహా! ఫస్ట్ పిక్చర్ అప్పుడే నాకు కొంచెం ఇన్సిడెంట్ జరిగి నేను తెలుగు నేర్చుకోవడం మొదలైంది. ఆహా! ఆ! వీళ్ళ హెల్ప్ లేకపోతే ఒక ఆర్టిస్ట్‌కి కో స్టార్స్ హెల్ప్ చేయకపోతే హ్మ్. ఒక ఆర్టిస్ట్ రావడానికి చాలా కష్టం. రైట్. అవును. హ్మ్. క్యారెక్టర్ పండదు. హ్మ్. నేను ఈస్టు మీరు వెస్ట్ అని కూర్చునుంటే పిక్చర్ అవుట్‌పుట్ చూసేటప్పుడు స్క్రీన్ మీద కనపడతాయి. హ్మ్. అది క్యారెక్టర్‌కి బ్యాడ్ అవుతది. హ్మ్. అది డిసడ్వాంటేజ్ అది. రైట్. హ్మ్. అందరూ కలిసిమెలిసి ఉంటే క్యారెక్టర్ బావుంటది. అంతేగా. అలాగే ఎళ్ళింది. తర్వాత 'రౌడీ అల్లుడు' హ్మ్. ఆయనకి అక్క. ముందు పిక్చర్‌లో వదిన. వదిన. సెకండ్ పిక్చర్ అక్క. అక్క. హ్మ్. తర్వాత అత్త. ఆహా! ప్రమోషన్ అలాగే ఎళ్ళింది. కానీ ఒకటి అమ్మలాగా అమ్మ చెయ్యలేదు. ఆ! ఆలి గారు నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ! ఒక 10 ఏళ్లకు ముందు పుట్టుంటే ఆ! హీరోయిన్. హీరోయిన్ కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారికి మా అమ్మగా చేసేవాళ్ళేమో. ఓకే. ఆ! అలా అలా. జరిగింది. హ్మ్. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం నాగార్జున గారితో. హ్మ్. ఇక్కడ ఒక మన్మధుడు. ఇన్సిడెంట్ కూడా జరిగింది. హ్మ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. యెస్. ఆయన్ని చూడ్డానికి భాస్కర్ ప్యాలెస్‌లో సాంగ్ జరుగుతుంది. హ్మ్. మీనా గారిది, నాగార్జున గారిద్దరిది. డైరెక్టర్ గారిని కలవాలి అని మధ్యాహ్నం ఫ్లైట్‌కొచ్చేసాము. అప్పుడు చెన్నై నుంచే కదా అందరూ వస్తున్నాం. అవును. వచ్చాము. డైరెక్టర్ గారు వాళ్ళని కలవాలండి అని చెప్పి, నేను, మా మదరు, మా మేనేజర్ ముగ్గురు వచ్చి కలిస్తే, నాగార్జున గారు ఇలా చూసారు నన్ను. ఆ! నేను సల్వార్ కమీజ్‌లో వస్తున్నాను అప్పుడు. ఆహా! ఆ! ఏంటి అన్నట్టు చూసారు. డైరెక్టర్ గారిని అడిగారట. ఆ! ఈవిడ వదిన క్యారెక్టరా? ఆ! బావుంటదా? అన్నారట.